హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేడి వేడి అన్నం, కాకరకాయ కారం పూస, కాస్త చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతోంది కదండి. నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ చేదని తినరు కొంతమంది. కాకరకాయ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కాస్త ఓపికతో చేసుకుంటే కాకరకాయ కారం పూస చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీసేసి ఉన్నటి మంట మీద పూర్తి ఆయిల్ తోనే 80% అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే పెన్ లోకి ఇంకాస్త ఆయిల్ వేసి సాసులు వేసి అవి కాస్త చిట్లిన తర్వాత కరివేపాకు, ఎర్రగడ్డ వేసి అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేసి అవి కూడా కాస్త మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసేసుకోవాలండి. అందులోకే కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళైతే పోసి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ లోపు వేయించిన శనగ్గింజలు తెల్లగడ్డలో అయితే మిక్సీ కొట్టి పెట్టుకుందామండి. ఇప్పుడు చింతపండు రసం కాస్త వేసి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న శనగ్గింజల పొడి చల్లుకుంటే కాకరకాయ కారం పూస రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.